హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పల్లవి ప్రశాంత్ అలానే శివాజీ అన్న, దాని తర్వాత ఆట సందీప్ మాస్టర్ వీళ్ళు ముగ్గురు చేసిన పనికి స్పై గ్రూప్ అందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా చాలా గ్రేట్గా అయితే ఫీల్ అవుతున్నారు. మేము మీకు ఫ్యాన్ అయినందుకు చాలా గర్వంగా ఉంది అని అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సో అసలు ఏమైందంటే కులుగూరు గజ్వాల్లో అమ్మ నాన్నని కోల్పోయినారు అనమాట యాక్సిడెంట్లో ముగ్గురు చిన్నపిల్లలు. వాళ్ళకైతే పల్లవి ప్రశాంత్ అయితే ₹1,00,000 డబ్బు అలానే ఒక సంవత్సరానికి సరిపడే రైస్ ఇచ్చారు అని అయితే తెలుస్తుంది మనకు. అలానే ఆట సందీప్ మాస్టర్ వచ్చేసి తన శక్తికున్నంత వరకు 25,000 మాత్రమే ఇచ్చాను అని అంటూ చెప్పుకొచ్చారనమాట. తమ్ముడు పల్లవి ప్రశాంత్, నీకు ఎటువంటి సహాయం కావాలన్నా నీ వెనకాల ఈ అన్న ఉన్నాడు అని మాత్రం మర్చిపోకు. సో తప్పకుండా నువ్వు చేసిన ప్రతి మంచి పనిలో ఆట సందీప్ మాస్టర్ అడుగులు వేస్తున్నాడు అని అంటూ తను కూడా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ వీడియోస్ అయితే చాలా అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఫ్రెండ్స్. శివాజీ గారు అలానే ఇందులో దీనికి తోడినాడు కొంచెం మంది ఎవరైనా ఉన్నారా అని అంటే భోలే శివాలి అన్న, అతను కూడా తోడయ్యి నిజంగా చాలా మంచి కార్యక్రమం చేపట్టారు అనేది చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా చెప్పాలంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు తన 35 lakhs, అదే బిగ్ బాస్లో వచ్చిన 50 lakhs కూడా నేను అనాథలకి, మన ఎవరైతే రైతులు బాధపడుతున్నారో, గిట్టుబాటు ధరలకు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళకి పంచుతాను అని చెప్పాడు. చాలామంది నెగిటివిటీస్ అయితే ఇప్పటికి కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు పాపం పల్లవి ప్రశాంత్ పైన. ఇంకా ఎప్పుడు ఇస్తావు డబ్బులు, ఇంకా ఎప్పుడు ఇస్తావు డబ్బులు అనేసి. సో అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా ఆధార్ కార్డ్ వైజ్ ఇచ్చేది కాదు, లేకపోతే వీళ్ళు పలానా అని వాళ్ళు కాదు. సో మన రాష్ట్రంలో ఎంతమంది ఆ విధంగా ఉన్నారు, ఎంతమంది కోల్పోయారు సార్, రీసెర్చ్ చేయాలి దాని గురించి. సో ఎవరెవరు నీడ్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది లక్షల కోట్లు ఉంటాయండి, కొంతమందికి రైతులు కూడా బాగా సంపాదించుకొని ఉంటారు. ఏదో ఒక కారు మాత్రమే, అదే ఒక వన్ టైం మాత్రమే వాళ్ళు నష్టపోతే వాళ్ళకి ఇవ్వలేరు కదా. సో అట్లా అవంతా సెర్చ్ చేసుకుని కొంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో పల్లవి ప్రశాంత్ ఉన్నారు అంతే తప్ప నిజంగా పల్లవి ప్రశాంత్ డబ్బులు ఇవ్వకుండా అందరినీ మోసం చేయాలనే ఉద్దేశం అయితే కాదు. అసలు నిన్న చూసిన విషయం చూస్తే అందరూ షాక్ అవుతారు అనమాట. ₹1,00,000 పల్లవి ప్రశాంత్ ఇచ్చాడు అని అంటే చాలా గ్రేట్ అనిపించింది అనమాట. పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడుతూ, మమ్మల్ని ఎప్పుడు మీరు ఈ విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలి, మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేపడతాము. నా కొడుకు పల్లవి ప్రశాంత్ ధర్మన నేను కూడా ప్రపంచానికి తెలిసాను, లేకపోతే ఏదో చిన్న మారుమూల గ్రామంలో ఉండేవాడిని. సో ఇప్పుడు ఎంత గొప్పవాడిని అయ్యానంటే దానికి కారణం పల్లవి ప్రశాంతే అంటూ వాళ్ళ నాన్నగారు కూడా మాట్లాడారనమాట. సో ఏది ఏమైనా సరే ఆ ముగ్గురు పిల్లలకు అండగా మేము ఉంటాము అనేసి ముగ్గురు త్రిమూర్తుల్లాగా శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, ఆట సందీప్ మాస్టర్ వచ్చారు అని అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.